మీరు సాధన ఎన్ని గంటలు చేస్తారు రోజుకి? గంటల సాధన అస్సలు లేదు ఇప్పుడు. అంటే సాధన డైరెక్ట్‌గా కూర్చొని సాధన చేయడం కంటే కూడా నేను అదే చెప్తాను. లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ వినడంలో ఉంటుంది. పాడటంలో ఉండదు. సో, వి షుడ్ నెవర్ అటెంప్ట్ అండ్ డైరెక్ట్‌గా పాడటంలోకి, సాధనలోకి వెళ్ళిపోకూడదు. సాధన అంటే ఏంటంటే ఫస్ట్ మైండ్‌కి టైం ఇచ్చి దాన్ని వినాలి. వినిన దాన్ని మైండ్ అర్థం చేసుకోవాలి. అప్పుడు అర్థం చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుందంటే, ఇది వినే సోర్స్ వాళ్ళు పాడుతున్నారు, గురువుగారు పాడుతున్నారో, లేకపోతే మన ఇంటర్నెట్లోంచి పాడుతోందో, డివైస్లోంచి పాడుతోందో పాడనివ్వాలి రిపీట్లో. ఓకే. తర్వాత మైండ్కి కొంచెం టైం ఇవ్వాలి. ఆ విన్న దాన్ని మైండ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఓ ఈ గమకం, ఓహో ఇక్కడ ఇంత బేస్ వద్దు, ఓ ఇంత వాయిస్ ప్రొజెక్షన్ వద్దు, ఓ ఇక్కడ సాఫ్ట్గా పాడారు చిత్ర గారు, ఓ ఇక్కడ చాలా ఈ పదం ఎంత అందంగా పలికారో, ఇక్కడ ఈ ఫీల్, ఇవన్నీ ఫస్ట్ మైండ్కి అర్థం చేసుకునే టైం ఇచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ రిజిస్టర్ అయిన తర్వాత దెన్ మనం కూర్చొని అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. సో అన్ని గంటల్లో ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. నువ్వు పాడేది 20 minutes అవ్వచ్చు, కానీ ఇవన్నీ అర్థం చేసుకొని పాడితే 10 నిమిషాలు కూడా చాలు.